స్టూడియోలో ఈ పాజ్ బటన్ ఉంది కదా, ఈ పాజ్ బటన్ని ఎలా ఎనేబుల్ చేయాలని చూసుకుందాం. ఇది ఎనేబుల్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ సెట్టింగ్స్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ అవుట్పుట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టేబుల్ పక్కన రికార్డింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రికార్డింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్లో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఇది అట్లనే ఉండాలా, ఆన్లైన్ ఉండాలా. ఇది మాస్కో వీడియో ఏదైతుందో ఇది ఆన్ పెట్టుకొని తర్వాత ఈ వీడియో ఎన్కౌంటర్ అని ఉందా, వీడియో ఎన్కౌంటర్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎనేబుల్ చేసి ఈ క్విక్ సింక్ S24 అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఆడియో ఎన్కోడర్ అనేది దాంట్లో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి దాని తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. అట్లా క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఈ పాజ్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఆ విధంగా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకు వచ్చిన స్క్రీన్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్ట్రీమింగ్ వీడియో రికార్డింగ్ ఉంది కదా, రికార్డింగ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ ఎందుకు డిసేబుల్ అవుతుందంటే మనం ఇక్కడ ఈ పాజ్ బటన్ ప్రజెంట్ వీడియో రన్నింగ్ ఉంది కాబట్టి మనకి డిసేబుల్లో ఉన్నాయి, లేదంటే మనకు ఎనేబుల్లో ఉంటాయి. అప్పుడు దీన్ని మాస్టర్ అనేది క్లిక్ చేసి వీడియో ఎన్కోడర్ అనేది అవుతుందో అందులో ఇది క్విక్ సింక్ S.264 అనే దాన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసి అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ ఉన్న పాజ్ బటన్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. ఇట్లా ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది తర్వాత ఇది థర్డ్ పాయింట్ వీడియో ఎన్కౌంటర్, తర్వాత తర్వాత అప్లై ఓకే క్లిక్